ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి, అనుకున్న వాళ్ళు అందరూ నీ సాయి చెప్పేది వినలేరమ్మా. ఎంతో అదృష్టం ఉంది, నీకు వినాలి అని రాసిపెట్టి ఉంచాను కాబట్టే ఈరోజు ఇప్పుడు నువ్వు ఇది వినగలుగుతున్నావు. అస్సలు నిర్లక్ష్యం చేయకు. వెంటనే నీ బాబా చెప్పేది విను. తప్పకుండా నీ జీవితానికి ఒక అర్థం ఏంటో నీకు తెలుస్తుంది. ఒక దారి చూపెడతాను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నీకు నువ్వుగా ఏదీ చేయడం లేదు. ఇప్పుడు ఇది కూడా నా అనుగ్రహంతోనే నేను నువ్వు ఇది వినాలి అని చెప్పి రాశాను కాబట్టి ఇప్పుడు నువ్వు ఇది వినగలుగుతున్నావమ్మా. నా ఆజ్ఞ లేనిదే ఈ లోకంలో ఏదీ జరగదు అని నువ్వు తెలుసుకోవాలి తల్లి. అప్పుడే నీకు నేను ఏం చేశానో నీ సాయి లీలలు అన్నీ నీకు అర్థమవుతాయి. నువ్వు నన్ను ఒక్కసారి అర్థం చేసుకున్నావంటే నీ పూర్తి బాధ్యతను నేను తీసుకుంటాను. నా పాదాల దగ్గర శరణాగతి పొందు తల్లి. నీ కష్టాలు సమస్యలన్నిటినీ నేను తీసుకొని ప్రశాంతమైన జీవితాన్ని నీకు అందిస్తాను. ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా ఉండగలవమ్మా. ఇప్పుడు నువ్వు ఎన్నో గాయాలతో సమస్యలతో సతమతమవుతున్నావు కదా, పోరాడుతున్నావు కదా, అవన్నీ నాకు కనిపిస్తున్నాయి. అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను తల్లి. మరి ఏంటి బాబా, అసలు ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు? మీ బిడ్డల్ని అలానే వదిలేస్తారా? ఎందుకు మీరు ఇలా అయిపోతున్నారు అని చెప్పి అస్సలు అనుకోవద్దు తల్లి. నేను రోజు చెబుతూనే ఉన్నాను కదా, సమయం రావాలి తల్లి, నీకైనా సమయం వస్తుంది అని. అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే తల్లి. నీకైన కాలం వచ్చేంత వరకు కాస్త ఓపిక పట్టి చూడు. తప్పకుండా నీకైన సమాధానాన్ని నీకు అందిస్తానమ్మా. మరి దానికోసం నేను ఎన్ని రోజులు బాబా, సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నాను కదా, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి, ఎన్ని నెలల్లో ఎదురు చూడాలి, ఎన్ని రోజులు ఆశగా ఉండాలి అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. దిగులు పడకు బిడ్డా, నీకు ఓదార్పు ఇచ్చి వెళ్ళడానికి మాత్రమే ఈరోజు నేను నీ ముందుకు రాలేదు. నీకు కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చాను. ఇన్ని రోజులు నా ఓదార్పు మాటలు విని విని విసుగు చెంది ఉన్నావు కదా, నమ్మకాన్ని కోల్పోతున్నావు కదా. ఇక అందుకే తల్లి, ఇప్పుడు నేను నీకు ఓదార్పు చెప్పడానికి రాలేదు, నీకు నువ్వే ఓదార్పు చెప్పుకునేంత ధైర్యాన్ని నా బిడ్డకు అందించాలని వచ్చాను. అవును తల్లి, నా బిడ్డవైన నీకు ఇప్పుడు ఈ సమయంలో కావాల్సింది ఏంటో తెలుసా? ధైర్యం. నీకు తోడుగా నీ బాబా ఉన్నారు అన్న నమ్మకం. ఇవి రెండు నీకు అందించాలని ఈరోజు ఈ సందేశాన్ని తీసుకువచ్చాను. ఇక నీ కన్నీటి అన్నిటినీ నేను తుడిచేస్తానమ్మా. నీ కన్నీటికి కారణం కూడా తెలుసుకొని వాటిని శాశ్వతంగా దూరం చేస్తాను. నీ కోరిక ఒకటి నా దగ్గర తీర్చమని ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు కదా, ఇలానే రోజు ఉంటున్నావు. ఈరోజు నీ కన్నీటిని తుడిచి నీకు కొన్ని ఓదార్పు మాటలు ఇచ్చి ధైర్యాన్ని, నా మీద నమ్మకాన్ని కల్పించి అప్పుడు వెళ్తాను. అవును తల్లి, ఇది నీ సాయి మాటలు, జాగ్రత్తగా విను, నీకే అర్థమవుతుంది. ఇవి ఒట్టి సముదాయించే మాటలు మాత్రమే కాదమ్మా, ఇది దైవాజ్ఞ, దైవవాక్కు. ఇది చాలా శక్తివంతమైనది. అనుకున్న వాళ్ళు అందరూ ఈ దైవవాక్కును వినలేరు బిడ్డా. నా బిడ్డలు కేవలం నేను అనుగ్రహించిన వాళ్ళు మాత్రమే నా ఈ దైవవాక్కును వినగలరు. అందుకే ఈరోజు నువ్వు ఇప్పుడు ఇది వినగలుగుతున్నావు తల్లి. ఈ లోకంలో నీకు మించిన బాధలు నిన్ను చుట్టుముడితే అంతులేని ఆనందం రాబోతుందని నువ్వు తెలుసుకోవాలి అమ్మా. అసలు నువ్వు నన్ను కలిసినప్పుడే నీ బాధల్లో సగం నేను తీసేసుకున్నాను. నువ్వు నన్ను మొక్కడం ఆరంభించినప్పుడే నీకైన మంచి రోజులు నీకు వచ్చేశాయి తల్లి. నువ్వు నన్ను శరణాగతి పొందగానే నీ కష్టాలను వేళ్లతో సహా పీకి పడేశాను. ఇక ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది అతి తక్కువ కర్మ ఫలితం మాత్రమే బిడ్డా. ఒక్కసారి ఆలోచించి చూడు, ఇది వరకు నీ జీవితం ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో నీకే తెలుస్తుంది. నీ సాయి మాటలు విను, అర్థం చేసుకో. ఇక నీకైనా మంచి కాలం ప్రారంభమైనట్లే. అనుకున్నప్పుడల్లా అన్న వాళ్ళందరూ సులభంగా నా ఈ మాటలు సందేశాలు ఎవ్వరూ వినలేరు. ఇది నీ వరకు వచ్చింది, నువ్వు వినగలుగుతున్నావంటే ఇది కేవలం నీ సాయి నీకు అందించిన వరం మాత్రమే. ఇక రోజు నిన్ను వెతుక్కుంటూ ఏదో ఒక బహుమతి నీకు అందిస్తాను. కన్నీటికి కష్టాలను మరిపించేంత గొప్ప బహుమతి నా బిడ్డ కోసం తెస్తున్నాను.
నీ న్యాయమైన కోరికలన్నీ తీరుస్తానమ్మా. ఇక నువ్వు కోరుకున్నట్లుగా నీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. కాస్త ఆలస్యమైనా సరే తియ్యటి కోరికలన్నిటినీ నేను తీరుస్తాను. కష్టాలు రాగానే కృంగిపోవద్దు బిడ్డా. వాటి నుంచి నిన్ను ఎలా బయటపడాలో అది ఆలోచించు. నీ కలలన్నిటినీ నిజం చేసుకో. నీకు తోడుగా సాయం చేయడానికి నేనుంటానమ్మా. నమ్ము తల్లి, దేనికి కూడా అస్సలు భయపడకు. జరిగేదంతా నీ మంచికే అని అనుకో. తప్పకుండా అప్పుడు నీకు నీ కష్టాలు కూడా మంచే జరిగేలా చేస్తాయి. అర్థమైంది కదా? నీ సాయి మాటలు విన్నాక కొంచెం ప్రశాంతత, ధైర్యం, నీ బాబా మీద నమ్మకం అన్నీ కలిగాయి అని అనుకుంటున్నాను. ఇక హాయిగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చిందేని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.